హాయ్ ఫ్రెండ్స్, ఈ రిసెప్షన్లో చూస్తున్నారు కదా, అందరు లైన్గా నిల్చున్నారు. అది ఎందుకు నిల్చున్నారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఆశీర్వదించడం కోసం లైన్లో నిల్చున్నారు. చాలా పెద్ద రిసెప్షన్ అనేది అరేంజ్ చేశారు. ఇంత పెద్ద రిసెప్షన్కి అయితే ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడము. చాలా పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాను, కానీ ఇంత పెద్ద రిసెప్షన్ అయితే నేను చూడలేదు. 2 కోట్లు ఖర్చు పెట్టి రిసెప్షన్ అనేది పెట్టారు. మన ముందర అన్నీ కూడా రెడీ చేసి కుక్ చేసి పెడతారనమాట. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురిని ఆశీర్వదించడం కోసం అంత పెద్ద లైన్ ఉంది. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు అంటే అసలు ఎవరు ఇచ్చారు ఏంటని చూడకుండా అలా సైడ్ పడేస్తున్నారు. తర్వాత వాళ్ళు చూసుకుంటారేమో, మనకైతే ఏం తెలీదు. చూసారు కదా, బొబ్బట్లు కూడా మన ముందే తయారు చేస్తున్నారు. బొబ్బట్లు అవన్నీ, చికెన్ అవన్నీ, కేక్స్ అవన్నీ, ఫుడ్ అయినా ఏదైనా సరే అన్లిమిటెడ్ ఫుడ్. అంత ఎక్కువ ఐటమ్స్ పెట్టేసరికి మనకి ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా అర్థం కాదు. అంత ఎక్కువ ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టారు. వెజ్ నాన్ వెజ్ కేకులు చూసారు కదా, ఎన్ని రకాలు ఎన్ని ఫ్లేవర్స్ కేకులు పెట్టారు. అన్ని రకాల కేకులు కూడా పెట్టారు. స్వీట్స్ అయినా సరే అలాగనే అన్ని రకాల స్వీట్స్, జ్యూస్లు అయినా సరే అన్నీ పెట్టారు. చూస్తున్నారు కదా, చికెను, ఫ్రూట్ సలాడ్స్ అన్నీ. ఒక్కటనేది కాదు, కౌంటర్లు కూడా ఒకే దగ్గర అరేంజ్ చేయలేదు. ఎందుకనంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కౌంటర్లు కూడా 2 దగ్గర పెట్టారు. విఐపీలకి అనేసి ఒక దగ్గర సపరేట్గా పెట్టారు. నెక్స్ట్ ఒకటి పెద్ద ఏరియాలో ఇంకొకటి పెట్టారు. 2 దగ్గర ఎవరు ఎక్కడైనా తినొచ్చు, కాకపోతే 2 అరేంజ్ చేశారు. చూసారు, లైవ్ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. లైవ్ ఆర్కెస్ట్రాలో కూడా జనాలు ఎక్కువగా క్రౌడ్ ఉంటుందని చెప్పి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే లైవ్ ఆర్కెస్ట్రా అనేది పెట్టారు. మ్యారేజ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు. రిసెప్షన్ చాలా బాగుంది. డెకరేషన్ అవ్వండి, ఫుడ్ సెక్షన్ అవ్వండి, చూసారు కదా. గర్ల్స్ కూడా ఎంట్రన్స్లో పెట్టారు. ఫుల్ లైటింగ్ సెటప్, అసలు మెహందీ అయినా, పిల్లలు ఆడుకుంటున్న గేమ్స్ అయినా సరే, ఆ డెకరేషన్ అయినా సరే చాలా చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు. చాలా అయితే బాగా, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. గేమ్స్ కూడా పిల్లలు ఆడుకునే దానికి పెట్టడం, కేక్స్, ఏ రకం కేక్ కావాలన్నా, స్వీట్స్ అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, బొమ్మడాల పులుసు అయినా సరే, చికెన్లో కూడా ఎన్ని వెరైటీస్, మటన్లో కూడా మటను, ఇదైతే స్వీటు, మటన్లో కూడా బోటి, తలకాయ కూర, అన్ని రకాల ల్యాంబో, మటన్ కర్రీ, అన్ని రకాలు కూడా పెట్టారు. స్నాక్స్ కూడా పెట్టారు. వెజిటేరియన్, వెజ్, నాన్ వెజ్, టిఫిన్ సెక్షన్, జ్యూసులు, గోలీ సోడాలు, జ్యూసుల్లో కూడా చాలా రకాలు పెట్టారు. పన్నీర్ అవని, మష్రూమ్ అవని, అన్ని రకాల ఫుడ్లు పెట్టారు. ఒకటనేది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వెజిటేరియన్ అయినా సరే ఏదైనా సరే చాలా టేస్టీలు కూడా చాలా బాగుంది. చూసారు కదా, చికెన్ కబాబులు కూడా ఎలా కాలుస్తున్నారు, అన్నీ మన ముందు కాలుస్తున్నారు. అంత పెద్ద రిసెప్షన్లో కూడా క్రౌడ్ అనేది లేకుండా అన్నిటి దగ్గర బాగా అరేంజ్ చేశారు. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అందరినీ రిసీవ్ చేసుకోవడం అయినా సరే, దేనికైనా సరే చాలా బ్రహ్మాండంగా మంచి ప్లానింగ్ చేసుకుంటూ, కళ్యాణ మండపం కూడా చాలా చాలా పెద్దది. మన శ్రీకాకుళం హైవేలోన గ్రాండ్ కన్వెన్షన్ అని చెప్పి కొత్తగా కట్టారు. చాలా పెద్ద కళ్యాణ మండపము, ఎంతమంది వచ్చినా సరే సరిపోతుంది. అంత పెద్ద కళ్యాణ మండపం కనుక అంత పెద్ద ఫంక్షన్లు అయితే పెట్టారు. చిన్న చిన్న కళ్యాణ మండపంలో అయితే వచ్చే కార్లు కానీ ట్రాఫిక్ జాములు ప్రాబ్లం అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఎలాంటి క్రౌడ్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా చేశారు. చాలా బాగుంది. ఐటమ్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. చాలా అంటే చాలా, చూసారు కదా. ఒక్కటనే కాదు, చాట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. జ్యూస్లు అవనివ్వండి, వాటర్ బాటిల్స్, ఒక్కటనే కాదు అన్ని రకాల ఫుడ్. చూసారు కదా, పెళ్ళి కూతురిని ఆశీర్వదించడం కోసమే జనాలు లైన్లో నిల్చొని ఉన్నారు. అంత పెద్ద కళ్యాణ మండపం చూసారు కదా. డిస్ప్లే మీద పెళ్ళి కూతురు డ్యాన్స్ వేస్తున్నట్లు మొత్తం వీడియో చాలా బాగా షూట్ చేశారు. వీడియో అనేది ఇదేదో అడ్వర్టైజ్మెంట్ అనుకోగలరు, అదైతే అడ్వర్టైజ్మెంట్ అయితే ఏం కాదు. ఆ స్టేజ్ మీద జరుగుతున్నది మొత్తం ఇందులో చూపిస్తూ ఉన్నారు లైవ్లోనే. చూసారు కదా, అంత హై క్వాలిటీ, అంత పెద్ద మ్యారేజ్ అయితే
చాలా బాగుంది మ్యారేజ్ అయితే మాత్రం. చూసారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటట్లు ఇద్దరు కూడా బాగా ఈడి జోడు కూడా బాగా సెట్ అయింది. చాలా పెద్ద మ్యారేజ్ ఇది. రిసెప్షన్, ఇలాంటి రిసెప్షన్లు అంటే శ్రీకాకుళంలో చాలా జరిగాయి, కానీ ఎంత పెద్ద రిసెప్షన్ అంటే ఎన్ని రకాల ఫుడ్లు అవనివ్వండి ఏవైనా సరే. ఇదే నేను ఫస్ట్ టైం చూడటము. మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మెహందీ, పిల్లలు ఆడుకునే సరే గేమ్స్, జిఎన్వి జ్యువెలర్స్ వాళ్ళ ఆఫర్స్, లక్కీ డ్రా కూపన్స్, వాళ్ళు కూపన్ ఇస్తారు. అది ఓపెన్ చేస్తే అందులో ఎన్ని గ్రామ్స్ వెండి వచ్చింది అని చెప్పి మనం అక్కడ జిఎన్వి జ్యువెలర్స్కి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఆ లక్కీ డ్రాలు అనేవి కూడా తీసారు. ఈ వీడియో లాస్ట్లో పిల్లలు ఆడుకునే గేమ్స్ అనేది కూడా చూపించాను నేను. చాలా బాగుంది. కళ్యాణ మండపం కూడా చూసారు కదా, ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి విగ్రహం అదైతే వెండిది. ఇది రెండోది. ఇది అక్కడ విఐపిది సెక్షన్ వేరే దగ్గర ఉంది, ఇదైతే వేరే దగ్గర. రెండు ఒకే దగ్గర, కాకపోతే కొంచెం కొంచెం దూరంలో పెట్టారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి. చూసారు కదా, నా కొడుకు గోలీ సోడాలతో